కేంద్ర మంత్రి బండి సంజయ్ ను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. భగీరథ్ కేసులో బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన కేటీఆర్ పై మండిపడ్డారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. బీఆర్ఎస్ పనిగట్టుకుని డబ్బు ఖర్చు పెట్టి మరి బండి సంజయ్ ని బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ఫైర్ అయ్యారు. ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఎవరు దాచిపెట్టిండ్రు? ఆ కేంద్ర మంత్రి గారే కదా. ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగుతూ ఉండడం అది తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా అవమానకరం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. బెయిల్ కోసం భగీరథ్ ప్రయత్నించడం తప్పెలా అవుతుందన్నారు. బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం కేసులో ముందస్తుగా కోర్టుకు వెళ్లలేదా అని ప్రశ్నించారు. బండి సంజయ్ గారు తప్పు చేస్తుంటే ఎస్ పార్టీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. కానీ బండి సంజయ్ గారు తప్పు చేయలే. బండి సంజయ్ గారి యొక్క కొడుకు ఇంట్లో కుటుంబ సభ చేస్తుంటే నేను ఒకటే మాట అంటున్నాను, కుటుంబ సభ చేస్తుంటే ఎస్ అతని మీద చర్య ఉండాల్సిందే. లీగల్ గా చట్ట ప్రకారం ఏ కార్యక్రమం అని ఉండాలి, అవన్నీ కూడా జరుగుతాయి. శిక్ష పడుతుందా చేస్తుందా వాళ్ళు లీగల్ స్టెప్ తీసుకుంటారు. యాంటిసిపేటరీ బెయిల్ ఇస్ లీగల్ స్టెప్. పారిపోవడం కాదు. యాంటిసిపేటరీ బెయిల్ రాకపోతే సరెండర్ అయ్యాడు. చట్టంలో ఉన్నది యాంటిసిపేటరీ బెయిల్ ప్రొవిజన్. దేర్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అసలు మీ ప్రభుత్వం మీరు కాళేశ్వరం మీద ఎంక్వైరీ పెడితే కోట్లాది రూపాయలు మీరు ప్రజాధనం తినేస్తే దాని మీద పీసీ కోసం రిపోర్ట్ ఇస్తే హైకోర్టు మీరు పోలేదా? అంటే మీరు తింటూనే ఉండాలి, మిమ్మల్ని ఆపకూడదని అట్లా కాదు కదా. హైకోర్టు ఎందుకు పోయారు మీరు అటువంటిప్పుడు? ఎవరైనా సరే లీగల్ ఒక స్టెప్ తీసుకుంటారు. అతని కుటుంబంలో ఆయన కొడుకు అడ్వకేట్ పెట్టుకుని తీసుకున్నాడు, మీకేంటి బాధ? లిక్కర్ కేసు విషయంలో మీరెందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు రామచంద్రరావు. ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంకా మమ్మల్ని బద్నాం చేస్తే పార్టీ మీరు తట్టుకోలేకపోతే రాజకీయంగా విత్డ్రా కాండి. ఫైట్ పొలిటికల్ విత్ us. డోంట్ ఫైట్ ఆన్ పర్సనల్ ఇష్యూస్. మీ దగ్గర ఇష్యూస్ లేవు కాబట్టి ఈరోజు ఒక కుటుంబ సభ్యుని ఈరోజు మీరు వాడుతూ ఉన్నారు. నిజంగా మీరు మా అబ్బాయి తప్పు చేసి ఉంటే ఆయన రిజైన్ చేయాలంటే మీ ఇంట్లో ఆడపడి తప్పు చేస్తే మీరెందుకు రిజైన్ చేయలే? కోట్లాది రూపాయలు మీరు తీసుకున్నారు కదా. వై డి యు రిజైన్ దెన్? బండి భగీరథ్ కేసు విషయంలో బీఆర్ఎస్ అతిగా స్పందిస్తుందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్. బీఆర్ఎస్ పార్టీకు ఏ ఒక కార్యక్రమం లేనట్టు కేవలం భారతీయ జనతా పార్టీలో ఒక మంత్రి కొడుకు అని చెప్పి అది తప్ప వేరే పెట్టుకుని ఎవరైతే కేవలం ఇదే కార్యక్రమం పెట్టుకొని మొత్తం కోట్లాది రూపాయలు పెట్టి పోస్టర్లు అతికించి సోషల్ మీడియా వాడి వారికి ఉన్నటువంటి మీడియాలు కూడా వాడి ఒక వ్యక్తిని ఒక పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు. పోక్సో కేసులో బండి భగీరథ్ అరెస్టు విషయంలో ఆలస్యం జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఐ నేత నారాయణ. ఆమె చెప్పింది, నన్ను చేశాడు. చెప్పిన తర్వాత వెంటనే పోక్సో కేసు పెట్టిన తర్వాత అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు అరెస్ట్ చేయలేదు? మామూలుగా అరెస్ట్ చేయరా? ఎన్కౌంటర్ చేసి పారేస్తారు కదా. సత్యనారాయణ ఎంత మాట 2 మాటలు ఎన్కౌంటర్ చేశాడు. మరి ఎన్కౌంటర్ చేయమని చెప్పలే. అరెస్ట్ ఎందుకు చేయలేదు? దొరకడా? దొరకపోవడం ఏంటి? అని దొరకలేదంటే అసమర్థత. 12 బెటాలియన్ వేసినాము, వాళ్ళంతా ఎతుకుతున్నారు వాడి కోసం అని చెప్పేసి పోలీసులు డీజీ ప్రకటించారు. మంత్రి మాట నమ్మాలన్నా పోలీసులు చొక్కాలు చూసుకొని కష్టపడి ప్యాంట్ కూడా తీసుకొని వాడి పరిగెత్తి పట్టుకుని అని చెప్పి వాళ్ళని నమ్మాలన్నా. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తప్పు చేశాడు. సిట్టేయడం ఏంటి దీనికి పోయి? బండి భగీరథ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. చట్టం ఎవరికి చుట్టం కాదు. కేంద్ర మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలంటూ సిరిసిల్లలో ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ భవన్ ఎదుట బండి భగీరథ్ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు గులాబీ నేతలు. దీంతో ఆ ఫ్లెక్సీని తొలగించేందుకు పోలీసులు యత్నించడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మరోవైపు బండి భగీరథ్ పై మరో సెక్షన్ కింద కేసు పెట్టారు పోలీసులు. బాధితురాలపై పలుమార్లు అత్యాచారం చేశాడని మరో సెక్షన్ ను జత చేశారు. ఇంకోవైపు పోక్సో కేసులో విచారణ కొనసాగుతుంది. భగీరథ్ స్నేహితులను విచారిస్తున్నారు పోలీసులు.